ఒక రోజుని నేను కారులో సండే అనుకుంటాను వేరే పని మీద పెడుతున్నాను. ఒక ఆయన నేను ఒక హ్యాపీ ఏంటంటే ఎవరు అడిగినా లిఫ్ట్ రండి ఎక్కండి అన్నాను. పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలండి అన్నాను. రామకృష్ణాపురం అంటే అన్నాడు. ఎందుకండి అని అంటే అడగచ్చా అన్నాను. లేదు మా గురువు గారిని కలవడం. అప్పుడు అనగానే నాకు గురువు అనగానే నేను కూడా రావచ్చా అండి అన్నాను. అయ్యో అదేంటి రండి తప్పకుండా అన్నాడు. నేను వెళ్ళా. ఆయన ఒక రామకృష్ణ మఠంలో పెద్ద గురువు. ఈ షిరిడీ డివోటీస్ అందరికీ వాళ్ళు తీసుకుని షిరిడీ తీసుకెళ్తూ ఉంటాడు. షిరిడీ సాయి పెద్ద విగ్రహం పెట్టుకుని వాళ్ళంతా చాలా సత్సంగం చేసుకున్నారు. భజన అయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళి ముందు నేను ఒక్కడిని ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు అడిగాను అనమాట, ఏమంటే మరి గురువు ఎలా చూస్తాడు. ఆయన కాసేపు ఆలోచించి మీరు గురు చరిత్ర చదవండి, గురు చరిత్ర చదివి షిరిడీ వెళ్ళిరండి, ఆయన చూశాడు దారి అన్నాడు. అలా చెప్పిన తర్వాత గురు చరిత్ర వెంటనే పుస్తకం కొని చదివేసి షిరిడీ వెళ్ళి వచ్చాం. షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ నాకు కల్లో యంగ్ షిరిడీ సాయి ఉన్నారు. ఆయన కల్లోకి వచ్చాడు. నేను కూడానే తెలిసిపోతుంది కానీ ఏమీ అనలేదండి. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. నాకు ఆ జ్ఞానం ఆ పదం ఎందుకు వాడారో నాకు తెలియదు. అది జ్ఞానం ఇమ్మని అంతే, ఇది కదా.